వెల్కమ్ టు ఏపీ న్యూస్ వై. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాలు బయటకు రాకుండా ఉండడం కోసమే ఫైళ్ల దగ్ధం ఘటనలు జరుగుతున్నాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రిలో పేదల కోసం కోరుకొండ ఆవలో కొనుగోలు చేసిన భూముల కుంభకోణంపై విచారణ చేపడుతున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తప్పవని, విచారణ తర్వాతే అవినీతి అక్రమాలను బయటపెడతామని ఆదిరెడ్డి శ్రీనివాసులు అన్నారు. మాజీ మంత్రులు తమింకా అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉన్నారని విమర్శించారు. కొంతమంది అవినీతి అధికారుల చరిత్ర అంతా రెడ్ బుక్ లో ఉందని, డీఎస్పీ, సిఐ, ఎస్ఐ పోస్టులు కూడా గతంలో మాదిరిగా ఎమ్మెల్యేల సిఫారసులతో జరగడం లేదన్నారు. పనితీరును బట్టే నియామకాలు జరుగుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఫైల్స్ ఎందుకంటే దగ్ధం అవుతా ఉన్నాయి అదే పని మీద రాష్ట్రంలో. అధికారుల ఒక పాత్ర కూడా ఉంది. కేవలం వారు చేసిన తప్పులు బయటికి రాకూడదన్న ఆలోచనతో ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా దగ్ధం చేస్తూ ఉన్నారు. అది చేయడం వలన రాదు అని కూడా వాళ్ళ అవివేకం. ఇప్పటికే మీరు తప్పు చేస్తున్నారు, ఇంకొక తప్పు ఇది చేయడం వలన చాలా ఇబ్బందులు పడతారు. అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటిగా మనం ఒక అంశం పట్టుకొని దాంట్లో అవినీతి ఏంటి అనేది మనం ముందుకెళ్తా ఉంటే ఆ ఫైల్స్ దగ్ధం అయిపోతాయి. 22A ఫ్రీ హోల్డ్ కింద మీరు ఏదైతే ల్యాండ్స్ అన్నింటినీ కూడా మీరు కన్వర్ట్ చేస్తున్నారో దాని మీద రీసర్వే చేస్తున్నారంటే కీలకమైన ఫైల్స్ అని దగ్ధం అయిపోతాయి. అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటికే మీ పరిధి దాటి చాలా తప్పుడు పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో కూడా మీరు ఉంటే అనవసరంగా ఇబ్బందులు పడతారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే అనేవారు, జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్ర బట్టి అధికారుల్ని పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేస్తున్నాడు, మీరందరూ కూడా జాగ్రత్త పడండి, అనవసరంగా వారితోటి మీరు చేయకూడని కార్యక్రమాలు చేస్తే రేపు అందరూ కూడా ఇబ్బందులు పడతారు అన్నారు. ఆ ఇబ్బందులే రెడ్ బుక్లో ఉంది. రెడ్ బుక్ అంటే ఎవరినో బెదిరించేసి భయపెట్టేసే పరిస్థితులు కాదు. రూల్ ఆఫ్ లాని డీవేట్ అయిన ప్రతి ఆఫీసర్ రెడ్ బుక్లో ఉన్నారు. ఈ రోజు రోజుకి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే వీళ్ళు ఫైల్స్ దగ్ధం చేసేస్తున్నారు. దానివల్ల వాస్తవాలను మీరు దాచేయగలరని అనుకుంటే మాత్రం అది మీ అవివేకం. వాస్తవాలు బయటకు వస్తాయి, తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి అందరిపైన. అది మాత్రం నోట్ చేసుకొని చేశారు తప్పు, ఇప్పటికే చేసేసారు చాలా తప్పు అధికారులు, అందరూ కాదు కొంతమంది. ఇంకా మీరు ఇలాంటి పనులు కూడా చేయడం మంచిది కాదు. మానుకొని ప్రభుత్వానికి సహకరించండి. ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని ఆలోచనతో వెళ్తా ఉన్నాం, సహకరించండి. మిమ్మల్ని ఎవరు ప్రలోభ పెట్టారు? మేము వాలంటీర్లు కూడా అప్పుడు అనేవారు, ఎవరైనా రిజిగ్నేషన్స్ ఇచ్చిన వాళ్ళు వచ్చి సార్ తీసుకొని ఇక్కడికి వచ్చారు ఒక 34 మంది. ఎలక్షన్ అప్పుడు వాళ్ళు రాజకీయంగా కొన్ని పాత్రల్లో ఇన్వాల్వ్ అయ్యారంటే సస్పెండ్ అయ్యి ఉన్నారు రాజమండ్రిలో కొంతమంది. వాళ్ళు వచ్చారు, మీరు కారణం చెప్పండి, మీ ఉద్యోగాలకు భద్రత మాది బాధ్యత. భరతరాం రిజిగ్నేషన్ ఇమ్మన్నాడండి. స్థానిక ఉన్న నాయకులు మాతో రిజిగ్నేషన్ చేయించారు. ఇదే తంతు రాష్ట్రం అంతా కూడా. మంత్రులుగా శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళందరూ ఒత్తిడి చేయడం, అధికారులతో ఏదో ఒకటి చేయించేయడం. ఇప్పుడు వారు అయిపోయారు, మాజీలు అయిపోయారు అంతా. కానీ అధికారులు శాశ్వతం కదా. ఇప్పుడు ఆ అధికారులు భయంతో అన్ని తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. వైసీపీ సర్కార్